ఈరోజు మైదా ఎగ్ లేకుండా ఓన్లీ బిస్కెట్స్తోనే స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా మీ దగ్గర ఉన్న క్రీమ్ బిస్కెట్స్ అయినా ఏమైనా బిస్కెట్స్ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసిన దాంట్లో కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులో కొంచెం వంట సోడా వేసుకోవాలి. వేసుకొని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఇలా బటర్ పేపర్ పెట్టుకున్న ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకున్న కడాయిలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 30 minutes దాకా వెయిట్ చేసి చూద్దాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. 30 minutes తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుంది. చూసారు కదా ఎలా ఉందో. చాలా బాగా వచ్చింది కేక్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.